జగన్ పంటల బీమా డబ్బులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి. వాస్తవంగా రైతులకి ఉచితంగా పంటల బీమా డబ్బులంతా మేము పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల డ్రామాలు ఆడుతుంటాయి. తీరా చూస్తే ఆ సొమ్ము వాళ్ళు చెల్లించరు. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో వ్యాఖ్యానించడం, రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక చర్చ వచ్చినటువంటి సందర్భంలో ఆ తర్వాత దాని మీదన తెలుగుదేశం పార్టీ మండిపడ్డం ఇదంతా జరిగింది. అసలు ఏంటి ఈ పంటల బీమాకి సంబంధించి? నిజంగా రైతులకు ఎవరికి 10 పైసలు పంటల బీమా రాలేదా? గత జగన్ ఉన్న టైంలో 3 ఏళ్ళు డబ్బులు కట్టలేదన్నారు కదా. కరోనా 2 ఏళ్ళు, 5 ఏళ్ళు డబ్బులు ఏం రాలేదా ఇన్సూరెన్సు? జగన్కి అక్కడ కేంద్రానికి ఒక పెద్ద డిస్ప్యూట్ నడిచింది ఆ టైంలో. ఏంటంటే ఏడాదికి పంటల బీమా కింద 6,000 కోట్లు కడుతున్నారు. పరిహారాలు అది ఇస్తోంది 3,000 కోట్లే ఇన్సూరెన్స్ కంపెనీలు. అంటే 3,000 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలు మింగేస్తున్నాయి. దానికి జగన్ ఏం చేశాడు? వాడికి 6,000 కోట్లు ఇచ్చి మనం 3,000 జనాలకి ఇప్పించడం ఎందుకు, మనమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేసుకుందాం అని చెప్పేసి కేంద్రాన్ని అడిగాడు. మేము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫ్లోట్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల తరపున చెల్లించాల్సినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా మేము అందులో జమేస్తాం, మీరు కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఫసల్ బీమా వాటా అందులో వేసేయండి, వాళ్ళ పరిహారాలు చెల్లిస్తాం, తద్వారా డబ్బు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా అని చెప్పాడు. దానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సిస్టమ్ కొనసాగితే అన్ని రాష్ట్రాలు అదే బాట పయనిస్తాయని ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశాడు? ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి 10 పైసలు డబ్బులు తీసుకోలేదు ఇన్సూరెన్స్కి. కేంద్రానికి ఇతను కట్టకుండా ఆ అమౌంట్ ఎంత అయితే నష్టపరిహారం అవుతుందో ఆ నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఇచ్చేశాడు. ఇన్సూరెన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపునే డబ్బులు ఇచ్చేశాడు. ఎందుకు? 6,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టి 3,000 కోట్లు వీళ్ళకి ఇచ్చే కంటే డైరెక్ట్గా వీళ్ళకే ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు డబ్బులు తగ్గినాయి, ప్లస్ వీళ్ళకి కరెక్ట్ టైంకి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు నిపుణుల కమిటీలు వచ్చి చూసి అక్కడికి పంపించి నివేదికలు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పి వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వండి అంటే వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి ఈ తతంగం అంతా లేకుండా ఈజీగా జరిగిపోయింది. అప్పుడు అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అయితే దానికి కేంద్రం ఒప్పుకోలే. చివరిలో ఏం చెప్పింది కేంద్రం? వాళ్ళు ఇచ్చే 12% వాటాని మేము ఇవ్వమట్లయితే అని చెప్పింది. అప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళి జగన్ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ వైఎస్ఆర్ పథకంలో దాన్ని ఇంప్లీట్ చేస్తూ 12% దాంట్లో వేస్తానికి కేంద్రం ముందుకు వచ్చింది అన్నటువంటిది వీళ్ళ రైతు విభాగానికి సంబంధించి నాగిరెడ్డి చెప్తున్నటువంటి మాట. అది పక్కన పెడితే ఇన్సూరెన్స్ అందిందా లేదా రైతులకి? ఆ టైంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కేంద్రానికి కట్టని మాట వాస్తవం, నో డౌట్. అప్పట్లో నేను ఈ విషయం ప్రస్తావించాను. కేంద్రంతో ఈ విషయంలో జగన్ రైట్ చేస్తున్నది రాష్ట్రానికి ప్రయోజనం, బట్ అట్ ద సేమ్ టైం తర్వాత వచ్చేవాళ్ళు వస్తే ఎట్లా అన్నది ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతే కట్టుకోమని చెప్పింది ప్రభుత్వం. కట్టుకొని చోట్ల రాష్ట్ర ప్రభుత్వ వాట, అంటే రైతు కట్టాలా, రాష్ట్ర ప్రభుత్వ వాట కట్టాలా, అప్పుడు కేంద్రం వాట. ఇక్కడ తేడా వచ్చినటువంటి సందర్భం లాస్ట్ ఇయర్ కట్టలేదు అన్నటువంటిదే కదా ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్నటువంటిది. కాబట్టి అసలు నిజం ఏంటి? ఇన్సూరెన్స్ వచ్చిందా లేదా జగన్ టైంలో? ఇది ఎవరికి వాళ్ళే చెప్పగలిగితే స్పష్టత వస్తుంది.